మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి 18,000 రూపాయల పంపిణీకి ఫైనల్గానైతే తేదీని అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగిందన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొన్న జరిగినటువంటి సభలో 3వ సంవత్సరం పూర్తయినటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకంకు సంబంధించినటువంటి 18,000 రూపాయలు ఏడాదికి ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున 18 నుండి 59 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలకి డబ్బులను పంపిణీ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులనైతే పంపిణీ చేసేందుకు ఫైనల్ తేదీ అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక దీనికి అనర్హతలు ఏంటి, అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎప్పటి నుంచి డబ్బులు మన మహిళల ఖాతాలోకి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఇక్కడ సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాము. సో అందుకోసం వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా మన ఏపీ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మహిళలందరికీ కూడా 18,000 రూపాయల చొప్పున ఏడాదికి 1,500 రూపాయల చొప్పున ప్రతి నెల మహిళల ఖాతాల్లోకి 18 నుండి 59 సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు ఖాతాలలోకి డబ్బులనైతే విడుదల చేసేందుకు ఈ నెల చివరి ఆఖరులో నుంచి అయితే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని తెలపడం అయితే జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధులు అనేది సెట్ అయినటువంటి వెంటనే మహిళల ఖాతాల్లోకి డబ్బులు అనేది పంపిణీ చేస్తామని వెల్లడించడం జరిగింది. అటు తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల నిధులను కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ నెల చివరి ఆఖరుల నుంచి లేదంటే జూలై నెల మొదటి వారం నుంచి ఎవరైతే డబ్బులు పొందాలనుకునేటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.